విజయనగరంలో పరిస్థితులపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, ప్రెజెంట్ అక్కడ పెన్షన్ పంపిణీ పర్సెంటేజ్ ఎంతవరకు జరిగింది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సర్తాజ్ ఎంతవరకు కూడా విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 72% పింఛన్ల పంపిణీ పూర్తయింది. అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో అయితే 77% పింఛన్ల పంపిణీ పూర్తయింది చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఎంత శాతం పూర్తవడానికి గల కారణం ఉదయం 6 గంటల నుంచే కూడా సచివాలయ సిబ్బంది ఎవరైతే అర్హున్నారో అర్హుదారులందరికీ కూడా పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, కొంతమంది అంటే ఎవరైతే సచివాలయాలకు రాలేని వారు ఉన్నారో వారికి కూడా ఇంటికి వెళ్లి అందించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి వాళ్ళకి అందిస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు కూడా అందిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది కేవలం పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం అండ్ అదేవిధంగా మనం సాయంత్రం వేళల్లో మాత్రమే పంపిణీ చేస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం సుమారు 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నందువల్ల కేవలం ఉదయం అదేవిధంగా సాయంత్రం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ ఈ నెల 6వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం అంటే 100% పూర్తయ్యే వరకు కూడా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. అటు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, మైదాన ప్రాంతాల్లో కావచ్చు, ఇంతవరకు కూడా ఎక్కడ ఎటువంటి సమస్యలు ఎదురవకుండా సచివాలయ సిబ్బంది అంతా కూడా సమన్వయంతో ఈ పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అక్కడే వారందరికీ కూడా ఒక టెంట్లు, కుర్చీలు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అన్ని సదుపాయాలు కల్పించి అక్కడే కూడా పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి కూడా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు కూడా లేకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా టెక్నికల్ సమస్యలు, ముఖ్యంగా టెక్నికల్ సాంకేతికపరమైన సమస్యలు కూడా తలెత్తకుండానే సచివాలయ సిబ్బంది ప్రక్రియను పూర్తి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా 72% కూడా ఎక్కడ సమస్యలు లేకుండానే పూర్తయిందని చెప్పవచ్చు. అయితే ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాస్త ప్రజలందరూ కూడా బారులు తీరేటటువంటి పరిస్థితి కనిపించినా ప్రస్తుతం అయితే ఎక్కడ అటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం వేళ అయింది, ఎవరు కూడా రాని పరిస్థితి ఉంది. ఇవి వచ్చినా అప్పుడు అంటే ఎవరైనా డైలీ వేజ్ లేబర్ పనిలోకి వెళ్ళినా వాళ్ళు వచ్చి తీసుకునే పరిస్థితి తప్ప పూర్తి అంటే ఎక్కువ మంది వచ్చి బాలు తిరిగిన పరిస్థితి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఎక్కడా లేదని చెప్పొచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.